తెలుగువారి ఇళ్లలో పూజలకు ప్రాధాన్యత ఎక్కువ. రోజూ పూజ గదిలో దీపం పెట్టనిదే, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని భక్తులు కూడా ఉన్నారు. భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే ఆ దేవతలకు కూడా ఇష్టాలున్నాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు. ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. చామంతి పూలతో దేవునికి పూజ చేస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. మంగళవారం రోజున హనుమంతునికి 11 గులాబీ పువ్వులను సమర్పించండి. ఇలా 11 మంగళవారాలు నిరంతరం చేయాలి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరడమే కాకుండా మీకు అంతులేని విశ్వాసం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దేవునికి జాజిపూలతో పూజ చేస్తే మనలో ఉన్న దుర్గుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. నందివర్ధనం పూలతో పూజ చేస్తే జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది. 108 ఎర్ర మందారాలతో పూలు మాల కట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిన కోరికలు తక్షణమే తీరుతాయంటారు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే అనారోగ్య సమస్యలు ఉండవు. సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి. ఈ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి మీకు సిరిసంపదలను ప్రసాదిస్తాడు. ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవి కమలం పువ్వులోనే అనునిత్యం కూర్చుని సేదతీరుతుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమల పువ్వే. ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించి ఆమె కృపకు పాత్రులు కండి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలన్నా చాలా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే లేదా మీకు తరచుగా డబ్బు కొరత ఉంటే శుక్రవారం రోజున ఎర్రటి గులాబీలతో లక్ష్మీదేవికి పూజ చేయండి. ఇలా ప్రతి శుక్రవారం రోజు ఈ ఎర్రటి గులాబీలతో పూజ చేస్తే మీరు త్వరలోనే ధనవంతులవుతారని వాస్తు శాస్త్రం చెబుతుంది. విఘ్నాలకు అధిపతిగా ఉన్న విఘ్నేశ్వరుడికి తెల్లజిల్లేడు పువ్వులు అంటే ఇష్టం. కాబట్టి ఈ పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తాడని ప్రసిద్ధి. ఇక సూర్య భగవానుడిని కూడా తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే బంతిపూలంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం. బంతిపూలు పాజిటివిటీని పెంచుతాయి. వినాయకుడికి ఎర్ర బంతిపూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు అన్నీ తీరుతాయి. దేవునికి మల్లె పువ్వుతో పూజిస్తే మీకున్న అన్ని రోగాలు త్వరగా నయం అవుతాయి. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. దేవుడిని గన్నేరు పూలతో పూజిస్తే వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది. గణనాథుడికి గరికతో పూజ చేస్తే కష్ట నష్టాల నుంచి బయటపడతారు. అలాగే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి. పూజ చేసిన తరువాత ఈ గరిక పత్రాన్ని బీరువాల్లో నగదు ఉంచే ప్రాంతంలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఉమ్మెత్త పూలంటే శివుడికి మహా ఇష్టం. మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త శివుడు ఛాతిపై దర్శనమిస్తుందని అంటారు. శివుడికి ఈ పూలతో పూజ చేస్తే శివానుగ్రహం పొందవచ్చు. అలాగే ప్రతి సోమవారం శివుడికి మారేడు, బిల్వ పత్రాలతో పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. బిల్వ పత్రాన్ని సమర్పించకుండా చేసే శివ పూజ ఫలించదని అంటారు. పూజ చేసేటప్పుడు 3 బిల్వ పత్రాలు తప్పనిసరిగా పెట్టాలి. బిల్వ వృక్షాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని నమ్ముతారు. బిల్వ పత్రంతో పూజ చేసిన తర్వాత వాటిని శుభ్రంగా నీటితో కడిగి మళ్లీ పూజకి ఉపయోగించుకోవచ్చు. శివుడిని మందార పూలతో పూజించడం వల్ల శివుని అనుగ్రహంతో పాటు కైలాసంలో నివసించే అవకాశం లభిస్తుంది. చదువుల దేవత సరస్వతి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగుపూలు ఉండేలా చూసుకోండి. మోదుగుపూలతో పూజ చేస్తే పిల్లలకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. శ్రీకృష్ణుడికి తులసి మొక్కంటే చాలా ఇష్టం. తులసి పూలంటే మరీ ఇష్టం. ప్రసాదాన్ని పెట్టి తులసి పూలతో పూజిస్తే మీ సమస్యలు తీరి సర్వసుఖాలు లభిస్తాయి. వెంకటేశ్వర స్వామివారిని ప్రతి శనివారం రోజు తులసీ దళాలతో పూజిస్తే ఆ వెంకన్న కృప
మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే మీకున్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. దీర్ఘకాల వ్యాధులు కలిగిన వారు గన్నేరు పూలతో దేవునికి పూజ చేస్తే రోగాలు నయం అవుతాయి. ఈ పూలతో పూజించడం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయి. సాయి బాబాకు పసుపు పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి గురువారం రోజు బాబాకు పసుపు పూలు పెట్టి పూజిస్తే బాబా ఆశీస్సులు పొందవచ్చు. పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవుని పూజలో వాడకూడదు. విష్ణు భగవానుడిని తులసి దళాలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని సాక్షాత్తు శివుడే చెప్పాడట. పూజకు పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు. రోజూ ఉదయాన్నే చాలామంది మహిళలు పూజ కోసం పూలు కోస్తుంటారు. ఎవరింట్లో వాళ్ళు కోసుకుంటే పర్వాలేదు, కానీ పక్కింట్లో ఉండే పూల చెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. ఆ ఇంట్లో వాళ్ళని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం క్రిందకి వస్తుంది. కాబట్టి వేరే వాళ్ళ చెట్టుకు ఉన్న పూలను కోసేటప్పుడు ఆ ఇంటి యజమానిని అడగాలి. ఈ పూలతో పూజ చేస్తే మీరు చేసే పుణ్యంలో సగం వారికే వెళ్ళిపోతుంది. ఈ విషయాలు గరుడ పురాణంలో ఉంటాయి. కాబట్టి వేరే వాళ్ళ చెట్టుకు ఉన్న పూలను పూజలో వాడడం అంత శ్రేయస్కరం కాదు. పూలు ఎండిపోక ముందే దేవుడి ఫోటోల నుండి తీసేయాలని శాస్త్రం పేర్కొంది. పూజల నుంచి తొలగించిన పువ్వులను నీటిలో లేదా నదిలో వేయాలి, లేదా వాటిని పవిత్రమైన చెట్టు మూలంలో పాతిపెట్టండి. ఇకపోతే మోదుగ పువ్వులు, గులాబీ పువ్వులు, తులసి ఆకులను తీసుకుని వాటిని మీ స్నానపు నీటిలో వేసి స్నానం చేయండి. ఇది 9 గ్రహాల ప్రభావాన్ని తొలగిస్తుంది. ఇలా 42 రోజులు చేయాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మోదుగలో నివసిస్తున్నారని నమ్ముతారు. ఇది గ్రహ శాంతితో పాటు సకల దోషాలను కూడా తొలగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.